కొణిదెల నాగబాబు గారు ఎమ్మెల్సీగా నామినేషన్ అయితే వేసినట్టుగా తెలుస్తుంది. నిన్నే దీనికి సంబంధించి ఒక ప్రక్రియ అంతా కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. 10 మంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సంతకాలతో పాటు నామినేషన్ పత్రాలన్నీ కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈరోజు నాగబాబు గారు నామినేషన్‌ని కూడా ఇక్కడ కౌన్సిల్‌కి కూడా ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో, నాగబాబు గారంటే మనందరికీ తెలుసు జనసేన పార్టీకి అత్యంత బలమైనటువంటి వ్యక్తిగా మనం చూడాలి. అంటే ఆయనకి రాజకీయంగా ఎన్ని అవకాశాలున్నా ఆయన అన్నిటినీ కూడా త్యాగం చేసుకుంటూ వచ్చినటువంటి మనిషి. ముఖ్యంగా అటు గతంలో ఎంపీగా నరసాపురం నుంచి పోటీ చేసినా, ఓడిపోయినా కూడా ఆ తర్వాత చాలా యాక్టివ్‌గా అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి వన్ మ్యాన్ ఆర్మీగా ఆయన చేసుకుంటున్నటువంటి టైంలో కూడా నాగబాబు గారు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను కేడర్‌ని దగ్గరగా చూసుకోవటం. వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాళ్ళ మధ్య సంబంధించినటువంటి ఏదైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా కూడా అన్నీ నాగబాబు గారి దగ్గరికి తీసుకువెళ్తే కొన్ని ఆయన చేసేటువంటి పరిస్థితి అయితే ఉండేది. గతంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ప్రతి ఒక్కరూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది. నాగబాబు గారు వచ్చిన తర్వాత అలాంటి కార్యక్రమాలకు అంటే ప్రతిదానికి కళ్యాణ్ గారు కావచ్చు, అటు ఆఫీస్‌కి కావచ్చు వెళ్లకుండా నాగబాబు గారికి కూడా చెప్తే మన పనులు కొన్ని అవుతాయి అనుకునేటువంటి చాలామంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల అభిప్రాయాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు అన్నిటినీ కూడా నాగబాబు గారు క్లియర్ చేసుకుంటూ వచ్చారు. అంతేకాకుండా ఆయన అనకాపల్లి ఎంపీగా మొన్న 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్‌లో కూడా పోటీ చేస్తారు అని చెప్పి 100% భావించారు. జనసేన పార్టీకి 3 ఎంపీ స్థానాలను కూడా అనుకున్నారు. కానీ అనూహ్యంగా నాగబాబు గారు ఇక్కడ కూడా మళ్ళీ ఆయన త్యాగం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది కూటమి రూపంలో. పవన్ కళ్యాణ్ గారు 10 మెట్లు తగ్గి 10 సీట్లు అన్నీ తగ్గించుకుని కూడా జనాన్ని నెగ్గించుకోవడం కోసం, ప్రజల్ని మరొక స్థాయిలో నిలబెట్టుకోవడం కోసం అటు నాగబాబు గారు కూడా సొంత అన్నయ్యగా ఉన్నప్పటికీ కూడా ఆయన్ని కూడా త్యాగం చేపించుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే చాలామంది ఏమంటారంటే ఇంట ముందు మనం గెలిచి తర్వాత రచ్చ గెలవాలి అంటారు. అదే తరహాలో ముందు ఇంటిలో ఉన్నటువంటి నాగబాబు గారినే సొంత అన్నయ్య ఆయన కూడా ఇంకోటి కూడా ఆలోచించకుండా ప్రజల కోసం, కూటమి కోసం ఆయన ఇంటి దగ్గర నుంచే త్యాగాన్ని మరోసారి పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేయించడం కూడా మనం చూడొచ్చు. అలాంటిది ఆయన తర్వాత మళ్ళీ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి గెలుపుని ఆయన భుజాన వేసుకుని ఎంత అద్భుతంగా అక్కడ క్యాంపెయినింగ్ చేయించడమే కాకుండా పొలిటికల్ అంతా కూడా అంతా స్ట్రాటజిక్‌గా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఏ చిన్న విషయాన్ని కూడా అక్కడ నాయకులతో ప్రతి మండలానికి, ప్రతి విలేజ్‌కి తిరుగుతూ ఆ నాయకుల్ని పిలిపించుకుని మాట్లాడడం, ఉన్నటువంటి ఇబ్బందులేంటి, పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి కావాల్సినటువంటి అవకాశాలేంటి అనేది ప్రతిరోజు అసల మార్నింగ్ 6కి మొదలుపెడితే నైట్ 12, 1 గంట వరకు కూడా నాగబాబు గారు అక్కడ ఉన్నటువంటి నాయకులతో, కార్యకర్తలతో అందరితో కూడా మమేకమయ్యి చాలా విషయాలు తెలుసుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అంత మెజారిటీ వచ్చిందని కూడా అనుకోవచ్చు. అంటే ఇక్కడ చాలామంది వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం కొన్ని కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టడం. అక్కడ ఎంతోమంది బలమైనటువంటి నాయకుల్ని ఒక్కొక్క మండలానికి ఒక వ్యక్తిని పెట్టి కొన్ని కోట్ల రూపాయలు అక్కడ పంచే ప్రయత్నం, అక్కడ ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం, ప్రలోభపెట్టే ప్రయత్నం చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం నాగబాబు గారు వేసినటువంటి ఎత్తులకు పై ఎత్తులు నిజంగా ఒక్కొక్కడికి ఏం చేయాలో అంతుపట్టనటువంటి పరిస్థితి. లాస్ట్ మూమెంట్‌కి ఇంకా వైఎస్ఆర్‌సీపీ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తున్నారు అని చెప్పే అంత స్థాయిలో ఉంది అంటే ఇక్కడ నాగబాబు గారు చేసేటువంటి కార్యక్రమాలు అంత బలంగా వెళ్ళాయి కాబట్టే ఆయన కుటుంబంతో సహా ఆయన పిఠాపురంలోనే ఉండి అనేక కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ, నాయకుల్ని పిలిపించుకుంటూ, మాట్లాడుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులేంటి, అవకాశాలేంటి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎక్కడ బలమైనటువంటి ప్లేస్ ఉంది, ఎక్కడ బలహీనతమైనటువంటి ప్లేస్ ఉంది. అలాగే వచ్చినట్టు అక్కడ చాలామంది నాయకులు పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చి క్యాంపెయినింగ్ చేసే వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకుని స్టార్ క్యాంపెయినర్లు కావచ్చు, లేదంటే ఇంకొకరు కావచ్చు, అందరికీ కూడా ఫలానా విలేజ్‌కి వెళ్ళండి, ఇక్కడ కొంచెం మనకి తక్కువగా ఉండే అవకాశాలు ఉంది, అక్కడ మీరు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది, సో వాళ్ళని పిలిపించండి, లేదంటే అక్కడికి వెళ్ళి మనం ఎక్కువగా క్యాంపెయినింగ్ చేయాలి. అంటే ఒక స్ట్రాటజిక్‌గా నాగబాబు గారు చాలా బలమైనటువంటి వ్యూహాలతో పవన్ కళ్యాణ్ గారి గెలుపులో చాలా కీలక పాత్ర వహించారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. సో ఒక నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని అదే నాగబాబు గారిని మనం చూడాలి ముఖ్యంగా. ఎందుకంటే ఆయన జనసేన పార్టీకి ఎంత బలంగా వర్క్ చేశారన్నది, ఎన్ని త్యాగాలు చేశారన్నది మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా ఎప్పుడు నాగబాబు గారిని పవన్ కళ్యాణ్ గారి అన్నగా, కుటుంబ సభ్యుడిగా చూడటం కన్నా ఒక జనసేన పార్టీకి ఒక బలమైనటువంటి వెన్నుదన్నుగా అతను త్యాగాలు చేసి చూపించినటువంటి విధానాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి.
సో అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారి గురించి చెప్తూ ఉంటారు. నాలో ఉన్నటువంటి ఆలోచనలు ఇలాంటి, అంటే రాజకీయంగా నేను ఇలా వెళ్ళాలి, దీనికి సంబంధించి సమాజం పట్ల అనేక విషయాల మీద నాకు మొట్టమొదట అవగాహన కల్పించింది మా చిన్నన్నయ్య నాగబాబు గారి ద్వారా అని చెప్పి. సో నాగబాబు గారు లా చేసి ప్రజల పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో మనం చూసుకుంటూ వచ్చాం. అటు ప్రజారాజ్యం అప్పటి నుంచి కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా చాలా బలంగా చేసినటువంటి వ్యక్తి. సో అలాంటిది ఈసారి మరి అలాంటి నాయకుడిని గనక మనం ప్రజల ముందులో ఉంచాలి. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినా, ఎమ్మెల్యే ఇస్తే డెఫినెట్గా 100%, ఎంపీగా ఇచ్చినా, ఎమ్మెల్యేగా ఇచ్చినా ఆయన వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఆయన గెలిచి ఒక ప్రపంచం సృష్టించేవాళ్ళు. చక్కగా సెంట్రల్ మినిస్టర్ గానో లేకపోతే రాష్ట్రంలో గెలిచుంటే ఇప్పటికే మినిస్టర్ అయిపోయి ఉండేవాళ్ళు. కానీ ఆయన కూటమి కోసం, ప్రజల కోసం, జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం వదిలేసినటువంటి పరిస్థితి. నేను కార్యకర్తలా ఉంటానే తప్ప నాకు ఎటువంటి పదవులు వద్దని చెప్పి చాలా నిర్మోహమాటంగానే చెప్పినటువంటి పరిస్థితి. కానీ అలాంటి వ్యక్తి ప్రజలకు అవసరం, ప్రజలకి అలాంటి వ్యక్తి ఆలోచనలు అవసరం. సో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన దగ్గర నుంచి స్ఫూర్తి పొంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖను కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అద్భుతంగా నిర్వహిస్తున్నారో అలాంటి ఆలోచనలు కలిగి ఆయన స్ఫూర్తి తీసుకున్నట్టు వ్యక్తే ఇప్పుడు క్యాబినెట్లో కావచ్చు, ఎమ్మెల్సీగా వస్తే కనుక ఎలాంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వస్తాయి, ఎన్ని అద్భుతాలు ఇంకా జరుగుతాయి అనడానికి చాలా అవకాశాలు కనిపిస్తుంది. సో అలాంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తిగా ఆయన అసెంబ్లీలోకి లేదా కౌన్సిల్లోకి రావాలి. అలాగే మంత్రిగా ఆయనకి మన్ని ఇస్తే కనుక ఇంకా చాలా వన్నీ తెచ్చే అవకాశాలు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రభంజనం సృష్టిస్తుంటే ఇప్పటి వరకు దేశం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి శాఖల గురించి మాట్లాడుకుంటుంటే నాగబాబు గారు కూడా వస్తే ఆయనదే తీటుగా నాగబాబు గారు కూడా చేస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదేమో అనిపిస్తుంది.